చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే పరలోకంలో ఉన్న ఆత్మకు భోజనం పెట్టినట్టుగా అనమాట. మొన్న పాతి పెట్టిన శ్మశానం దగ్గర ఇప్పుడు మేమైతే ఆ విధంగా భోజనం పెట్టామన్నమాట. చూడండి అవతల వంట వండుతాం అనమాట. నేను మీ అరకుబోయ్ యూట్యూబర్ అనమాట. ఈరోజు వీడియో ఏంటంటే, మొన్నటి వరకు మాకు ఒక ముసలమ్మ చనిపోయింది అనమాట. దాని సందర్భంగా ఈరోజు మా గిరిజనులు కుటుంబం కలవాలనేసి అంటారనమాట. సాంప్రదాయపు పద్ధతి అనమాట. ఆ సందర్భంగా ఈరోజు అందరూ కలిసికట్టుగా భోజనం చేయడానికి ఈ విధంగా భోజనం రెడీ చేసుకుంటున్నాం. రండి ఫ్రెండ్స్, కూరగాయలు కూడా కట్ చేస్తాను నేను. తర్వాత భోజనం చేసేటప్పుడు కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను. చూడండి, ఇంకా నేను కట్ చేస్తాను. మా బాబాయ్ అవతల ఏంటంటే టమాటాలు కట్ చేస్తున్నారు. చదువు కట్ చేయదు. అలానే ఇవతల అయితే మేము పొయ్యి పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ ఎసరు పెట్టుకున్నాం అన్నం వండడానికి. చూడండి, హీట్ ఎక్కితే వంట వండుతాం అనమాట. ఇక్కడైతే పప్పు సారు వండుతాం అనమాట. అలానే ఇక్కడ పప్పు నాంత పెట్టామన్నమాట. ఇది చూడండి, కందిపప్పు, ఇది పప్పు పెట్టడానికి అనమాట. అలానే ఇటు వస్తే బియ్యం అనమాట. ఇక్కడ తీసామన్నమాట. ఇదిగో టబ్బులో బియ్యం కడగడానికి తీసుకెళ్తాం. చూడండి ఫ్రెండ్స్, కడపాలా రండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు బియ్యం కడుగుతున్నాను. చూడండి, ఈ విధంగా చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలాగైతే తడిసిన తర్వాత ఈ విధంగా చేసి కడగాలన్నమాట. చెడు వాటర్ ఉందన్నమాట. ఇలా పంపించాలి. చూడండి, చెత్త నీళ్ళంతా బయటకు వచ్చింది. ఇదిగో కడగాలన్నమాట. చూడండి, ఇలా పిసుకాలి. జిడ్డు మొత్తం పోద్ది. అలాగే బియ్యం అంతా బయటకు అవుతుంది అనమాట. వండిన వెంటనే ఫ్రెష్ అనమాట. చూడండి, కోతుల కోసం ఇదిగో కడుగులు ఇక్కడ పెడుతున్నాను. గుర్తున్నారా? మళ్ళీ ఇంకా 3 సార్లు కడగాలన్నమాట బియ్యం కడిగేటప్పుడు. ఓకేనా? కడిగిన బియ్యాన్ని అయితే ఇప్పుడు తీసుకెళ్తాను అనమాట వంట చేసే దగ్గర. అప్పుడు పెట్టు. ఇంకా ఎసరు రాలేదు. చూడండి, ఇంకా ఎసరు రాలేదు. ఎసరు వచ్చిన తర్వాత అక్కడ ఉడకబెడతాం. 2 అవతల అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మా అత్త అయితే ఇల్లు రెడీ చేస్తుంది అనమాట. ఈ విధంగా చూడండి, మాకైతే ఈ మట్టితోనే పెయింటింగ్ చేసుకుంటాం అనమాట. మామూలుగా మా కంపెనీ నుంచి తీసుకొచ్చి పెయింటింగ్ రాసుకోవాలంటే పెద్ద స్తోమత ఏం లేదు, రూపాయి కూడా లేదు మాకు. రండి, అలానే ఇవతలైతే మా తాతగారు ఆ చిన్న బిడ్డి దగ్గర ఆ అన్నం వండుతున్నారు అనమాట. ఈ అన్నం దేనికి అనుకుంటారా? ఇప్పుడు మొన్న మా అమ్మమ్మ చచ్చిపోయిన తర్వాత శ్మశానానికి వాళ్ళు కూడా పరలోకంలో భోజనం పెట్టినట్టుగా ఉండాలని మా గిరిజన సాంప్రదాయ పద్ధతిగా ఈ విధంగా భోజనం చేసి అక్కడ తీసుకెళ్ళి పెడతారు. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. ఇంతటితో వెయిట్ చేస్తుండండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు అయితే మేమందరం కలిసి శ్మశానానికి పోతున్నాం అన్నమాట. పరలోకంలో ఉన్న ఆత్మకు భోజనం ఎలా పెట్టాలనేది ఈ వీడియో రూపంలో చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్, మేమైతే మొత్తానికి కలిసి అందరూ శ్మశానానికి వచ్చామన్నమాట. అందరూ శ్మశానానికి వచ్చిన తర్వాత చూడండి, అవతలైతే మా తాత శ్మశానంలో పరలోకంలో ఉన్న ఆత్మ భోజనం చేయాలనేసి పాలు, తర్వాత ధాన్యం, తర్వాత అన్నం అవంతా పెట్టారనమాట. మనం ఏమేమి తింటాం అనేది భూలోకంలో ఉన్నప్పుడు అవంతా తలకూరి అంటే ఆ పక్కనే పెట్టారు. చూడండి, అవతల అయితే నేను భోజనం చూపిస్తున్నాను. చూడండి, కిందన ఆ విధంగా పెట్టామన్నమాట. మనకు కుటుంబం కలవాలని మా గిరిజన ప్రాంతాల్లో ఇటువంటివి చేస్తారనమాట. పూర్వంలో ఈ విధంగా చేస్తుంటే ఇప్పుడు కూడా అలానే చేస్తున్నారనమాట. ఇలా చేయడం వల్ల నెక్స్ట్ జన్మలో కూడా మనం అందరం కలిసి పుడతామని మా గిరిజను ఇలా అనుకుంటారనమాట. అందుకని ఈ విధంగా మా గిరిజన సాంప్రదాయపు పద్ధతిగా ఈ విధంగా అందరు కలిసి కట్టుగా చేసి మేము అలా ఉంటుంటాం అన్నమాట, కలిసిమెలిసి. మా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ సెక్షన్లో మాకు ఏమైనా ఉంటే తెలియజేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మా వీడియో నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.